స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మరో చిన్న ఎన్నికకు రంగం రెడీ అయింది. ఇది పేరుకు చిన్నదే అయినా తెర వెనుక మాత్రం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. అసెంబ్లీలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ తన హవాను చాటుకోవడం కోసం ఈ చిన్న ఎన్నికను కూడా పెద్దదిగా భావిస్తోంది. ఇక వైసీపీకి చెక్ పెట్టే విషయంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. దీంతో విశాఖపట్నంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎన్నికలు ఏంటంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. ఈ కమిటీలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. కార్పొరేషన్ మొత్తానికి ఈ స్టాండింగ్ కమిటీ అత్యంత కీలకం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, నగరంలో ఎలాంటి నిర్మాణాలు జరగాలన్నా, ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా స్టాండింగ్ కమిటీ కీలకం. దీంతో స్టాండింగ్ కమిటీ పదవులను దక్కించుకునేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని 50 మంది కార్పొరేటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే కనీసం 50 మంది కార్పొరేటర్ల మద్దతు లేకపోతే ఈ 10 స్టాండింగ్ కమిటీ సభ్యులను దక్కించుకోవటం కష్టంగా మారుతుంది. దీంతో అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో విశాఖపట్నం కార్పొరేషన్ను వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్పొరేషన్ పరిధిలోని సుమారు 12 నుంచి 15 మంది కార్పొరేటర్లు కూటమి వైపుకు మొగ్గు చూపారు. అలానే వారు నేరుగా కండువా కప్పుకోకపోయినా వైసీపీతో మాత్రం ఉండటం లేదు. ఇక మిగిలిన 42 నుంచి 45 మంది కార్పొరేటర్లు మాత్రం వైసీపీ వైపే ఉన్నారు. దీంతో వీరిని తమ వైపు తెచ్చుకునేందుకు టీడీపీ తెరచాటు ప్రయత్నాలు చేస్తుండగా, తమకు దూరంగా ఉన్న 12 మంది నుంచి 15 మంది కార్పొరేటర్లను తిరిగి తమ వైపు తెచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో ఫలించి వైసీపీ కనుక స్టాండింగ్ కమిటీని తన వైపు మలుచుకోగలిగితే కార్పొరేషన్లో తిరుగు ఉండదని చర్చ సాగుతోంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే సవాల్గా మారింది. అదే గతంలో మాదిరిగా వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఇప్పుడు విశాఖపట్నంలో లేకపోవటం, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా వైవి సుబ్బారెడ్డి ఉండటంతో వైసీపీలో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో జగనే స్వయంగా రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీడీపీ కూడా బలమైన ప్రయత్నం చేస్తోంది. దీంతో ఏం జరుగుతుందో చూడాలి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.